శబరిమల అయ్యప్ప ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. మండల దీక్ష చేసిన అయ్యప్ప స్వాములతో పాటు వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో శబరిగిరిలో అయ్యప్ప నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. పెద్ద సంఖ్యలో మాలదారులు రావడంతో స్వామివారి దర్శనానికి దాదాపు 10 గంటల సమయం పడుతోంది. సన్నిధానం నుంచి పంబ వరకు అయ్యప్ప భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. ఈ సొంటి వార్తలే చెప్పుకుంటాం. ఇప్పుడేమో గిది చెప్పుకోవాల్సి వచ్చే. గ్రాములు కాదు, తులాలు కాదు, 4.5 కిలోల బంగారం మాయం చేసిండ్రట శబరిమల అయ్యప్ప గుడికాడ. ఏం తక్కువ 5 కోట్ల ఇలువ. స్వామియే శరణమయ్యప్ప అని భక్తులు శరణు కోరుకుంటే స్వామియే స్వర్ణమయ్యప్ప అని పనిమంతులు మోసిర్రు అన్నట్టు. గుడి లోపల ద్వారపాలకులు విగ్రహాలకు రాగిరేకులకు పూసిన బంగారం తాపడం పోతుండే వరకు రిపేర్లు చేపిస్తామని 6 ఏళ్ల కింద మద్రాసుకు తీసుకుపోయినట్టు కంపెనోళ్ళు. చిత్రం ఏందంటే గుడి ట్రస్టోళ్లకు కోర్టుకు చెప్పకుండానే ఆఫీసర్లే నడిపించిర్రట కథ. ఇన్నేళ్లకు బయటపడే వరకు బంగారం అట్లెట్లా కొట్టేస్తారని కేరళ హైకోర్టు సీరియస్ అయి ఎంక్వైరీ చేసి నెలాఖరుల రిపోర్ట్ ఇవ్వాలని ఆర్డర్ వేసింది. చూడాలి మరి రిపోర్ట్ వచ్చినాక ఏం తేలుతుందో. బయటికెళ్లి దొంగలు వచ్చి గుళ్ళు దోస్తుంటారు, కానీ గుళ్ళనే దొంగలు మోపైతే ఎట్లా నువ్వులా.